నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీహార్ ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది. పెద్ద ఎత్తున ఇవాళ దేశం అంతా కూడా అటువైపు దిక్కు తిరిగి చూస్తోంది. మరోవైపు ఏ కూటమి అక్కడ అధికారం కైవసం చేసుకునే అంశాల మీద స్పష్టంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. అప్పుడే బెట్టింగ్లు స్టార్ట్ అయిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఇటువంటి తరుణం ఒకవైపు కొనసాగుతోంది. ఎన్డీఏకి ఇప్పటికే సీట్ల షేరింగ్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. మహాగఠబంధన్ కూడా కొంత సీరియస్గానే సీట్ల షేరింగ్ సంబంధించి వాళ్ళు కూడా కొంత కసరత్తు చేశారు. సో ఈ తరుణంలో ఇప్పటికి అనేక సర్వే రిపోర్ట్లు నేను మీ ముందు తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సీ ఓటర్ సంబంధించినటువంటి సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు సీ ఓటర్ సర్వే ప్రకారం నితీష్ కుమార్కి చాలా వరకు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా నితీష్ కుమార్కి గడ్డు కాలం బీహార్లో ఉన్నట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా నితీష్ కుమార్ని కోరుకోవట్లేదు, కేవలం తేజస్వి యాదవ్ని మాత్రమే కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా ఆ ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా రాజకీయాల పట్ల, బీహార్ రాజకీయాల పట్ల మీకు ఇంట్రెస్ట్ కొంత మీరు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళైతే బీహార్లో ఏం జరుగుతోంది, ఏ కూటమికి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా మేనిఫెస్టోలు ప్రకటించేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రతిపక్ష కూటమి ప్రకటించడం, అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి, అట్లాగే మహిళలకి ఇచ్చినటువంటి వరాలు, మహాగఠబంధన్ కూడా ఇప్పుడు యునైటెడ్గానే ఒక మేనిఫెస్టో ప్రకటించినటువంటి తర్వాత రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర తర్వాత ఇప్పుడు పరిస్థితులు కొంత మారినట్టుగా కనిపిస్తుంది. రాజకీయ సమీకరణాలు చాలా మారింది అక్కడ. సో ఇటువంటి తరంలో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. అయితే ఇప్పుడు సీ ఓటర్ సర్వే గురించి మాట్లాడుకుంటూ వస్తే సీ ఓటర్ సర్వేలో కొంత వాళ్ళు ప్రధానంగా చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు అయితే బాగుంటుంది అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అయితే వాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే తేజస్వి యాదవ్కి అత్యధికంగా 36.2%, అంటే తేజస్వి యాదవ్కి 36.2. ఈయన మొదటి వరుసలో ఉన్నాడు తేజస్వి యాదవ్. ఇక 2 తీసుకుంటే ప్రశాంత్ కిషోర్, ఈయన జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, ఈయన 23.2% ఈయనకి వస్తోంది. ఇక అట్లాగే నితీష్ కుమార్ 3rd ప్లేస్. ఇప్పుడు ఆయన ప్రజెంట్ సీఎం, చాలా సీనియర్ మోస్ట్ లీడరు అయినప్పటికీ కూడా ఆయన కేవలం 15.9% మాత్రమే వస్తుంది. ఒక రకంగా షాకింగ్ రిజల్ట్స్గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇంత తక్కువ పరిస్థితుల్లో, అంటే 3వ స్థానంలోకి నితీష్ కుమార్ పడిపోయాడు అంటే ఏం జరుగుతోంది బీహార్లో? ఇది ప్రధానంగా ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి చర్చ, ఒక సీరియస్ డిస్కషన్ మ్యాటర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు సీ ఓటర్ సర్వే సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు బీహార్లో 2 కూటముల మధ్య ఏం జరుగుతుంది? ఎందుకంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించింది కానీ, లేకుంటే అభ్యర్థుల ఎంపిక వరకు కూడా చాలా వరకు 2 కూటములు కూడా మల్లగలలు పడ్డాయి, అసంతృప్తులు బయటకు వచ్చినాయి, ఆగ్రహ జ్వాలలు 2 కూటముల మధ్య కూడా కొంత వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో కొంత ఇబ్బందులు పడినటువంటి మాట అయితే వాస్తవంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో 2 కూటములు కూడా ఇంకా కూడా చర్చలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలపైన సర్వత్రా కొంత ఊహాగానమైనటువంటి కొంత చర్చలు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే సీఎంగా బీహార్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అన్నదే ప్రధాన అంశంగా ఇప్పుడు సీ ఓటర్ తీసుకెళ్లింది. నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, లేకుంటే ప్రశాంత్ కిషోర్. ఈ అంశంపై తాజాగా ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే నిర్వహించినటువంటి సర్వేలో కొంత మహాగఠబంధన్ సంబంధించినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడుగా ఉన్నటువంటి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైపే కొంత బీహార్ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. ఆయన 36.2% ఆయనకు వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ సర్వేలో ప్రముఖ ముఖ్యమంత్రి జేడీయూ అధినేతగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నితీష్ కుమార్ 3వ స్థానంలో పడిపోయారు. మరి ఇప్పుడు తేజస్వి తర్వాత 2వ పేరుగా ఉన్నటువంటి పేరు జనసురాజ్ అధినేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ పేరు. మరి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ 3వ స్థానంలో ఉన్నారు. సర్వే ప్రకారం బీహార్లో 36% మంది ప్రజలు తేజస్వి యాదవ్ని సీఎంగా కోరుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తేజస్వి యాదవ్ని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరూ కూడా మహాగఠబంధన్కి ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. ఇక జనసురాజ్ అధినేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సీఎం కావాలని కోరుకుంటున్నప్పటికీ కూడా వారి శాతం 23% ఉన్నప్పటికీ కూడా మరి అది ఖచ్చితంగా ఓటర్ రూపంలో క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా చూడాలి. మరి ప్రస్తుతం సీఎంగా ఉన్న నితీష్ కుమార్ వైపు కేవలం 16% మాత్రమే మొగ్గు చూపుతున్నారంటే ఈ రకంగా షాకింగ్ రిజల్ట్స్గా కనిపిస్తుంది. మరి ఇక ఎల్జేపీ అధినేతగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్
సీఎం రేస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కేవలం 8.8% వచ్చింది. బీజేపీ నాయకుడు ప్రస్తుతం నితీష్ కేబినెట్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి ఆయనకు కేవలం 7.8% మాత్రమే సామ్రాట్ చౌదరికి వచ్చింది. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడీయూ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అప్పటి ఎన్నికల్లో 74 స్థానాలు జేడీయూకి, 43 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బీజేపీ వెనక్కు తగ్గి నితీష్నే ముఖ్యమంత్రిగా చేసింది. మరి ఈసారి కూడా ఎన్డీఏ తరఫున నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇప్పటికే ప్రకటించింది ఎన్డీఏ కూటమి, బీజేపీ కూడా. అయితే ఇప్పుడు 9 సార్లు సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్కు రాష్ట్రంలో ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. అంటే ఒక రకంగా చెప్పంటే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది నితీష్ కుమార్. మరి ఆ విషయాన్ని ఇప్పుడు తాజా సర్వే ఫలితాలు మరోసారి మనకి స్పష్టంగా కళ్ళ ముందు ఎత్తి చూపినట్టుగా కనిపిస్తుంది. అయితే అది అట్లా ఉంటే బీహార్లో నవంబర్ 6, 11 తారీఖు 2 దశల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. మొదటి దశలో 121 స్థానాలకు, రెండో దశలో మిగిలినటువంటి 122 స్థానాలు, అంటే మొత్తం 243 నియోజకవర్గాల్లో ఈ యొక్క పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంది. సో ఇప్పుడు ఫలితాల ప్రకటన కూడా నవంబర్ 14 ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఏ మేరకు నిజమవుతుందో తెలియాలంటే మాత్రం అప్పటిదాకా వెయిట్ చేయాలి. కానీ ఎప్పుడైతే ఈ సర్వే తెర మీదకి వచ్చిందో, బయటకు వచ్చిందో, అక్కడ బీహార్లో రాజకీయం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ రాజకీయం ఏంటి అంటే పోల్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్తో పాటుగా అవతల పార్టీ అభ్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ లీడ్లో ఉంటే సర్వేలో 36.2% వస్తే ఇప్పుడు బీజేపీకి నిద్ర పట్టట్ల. ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు ఏం చేసింది బీజేపీ అంటే ప్రధానంగా కుట్రకు తెరలేపింది. ఏంటా కుట్ర అంటే స్పష్టంగా మరి గతంలో, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క అంశం తేజస్వి యాదవ్ బిగ్ షాకింగ్ అని చెప్పుకోవాలి. ఏంటంటే షాక్ అంటే ఐఆర్సీటీసీకి సంబంధించినటువంటి కేసులో లాలూ కుటుంబం పైన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పూరి కానీ రాంచీ హోటల్ కాంట్రాక్ట్స్లో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు చేసింది. ఇదంతా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని అంశాన్ని చెప్పింది. 2017లో లాలూ కుటుంబం సభ్యులపైన కేసు నమోదు చేసినటువంటి సిబిఐ తాజాగా ఇప్పుడు ఈ అంశంలో ఈ సమయంలో బీహార్ ఎన్నికల సమయంలోనే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మరి బీహార్లో 2 దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నవంబర్ 22న ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సిఈసి చెప్పింది. 6, 11 తారీఖు 2 విడతల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు లాలూ ఫ్యామిలీపై ఛార్జ్షీట్లు దాఖలు చేయడం అంటే ఖచ్చితంగా ఆర్జేడీకి ఒక పెద్ద షాకింగ్ అని చెప్పుకోవాలి. రాజకీయ నిపుణులు ఏమని చెప్తున్నారు చాలా మంది నిపుణులందరూ కూడా అంటే ఖచ్చితంగా బీహార్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పైన కొంత ఒత్తిడి చేసే దిశగా, లేకుంటే ఆయన్ని కట్టడి చేసే దిశగా, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేలాగా స్కామ్ జరిగింది, లేకుంటే అక్రమాలు జరిగినాయి, ఇవన్నీ కూడా సిబిఐ నిగ్గు తేల్చింది అని ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా కూడా వాడుకోవచ్చు అని చెప్పి పాత కేసులో దాన్ని ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యం. సో ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా తేజస్వి యాదవ్కి వస్తున్నటువంటి అంటే జనం నుంచి వస్తున్నటువంటి ఆదరణని బీజేపీ ఓర్వలేకపోతున్నట్టుగా స్పష్టంగా ఉంది అనేది రాజకీయ నిపుణులందరూ భావిస్తున్నారు. మరి బీహార్లో కొంత ఏం జరగబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ బీజేపీ వేసినటువంటి ఈ అస్త్రం అది ఒక రకంగా తేజస్వి యాదవ్ సింపతి రూపంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒక రకంగా ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యవహారాలు ఖచ్చితంగా బుమరాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఖచ్చితంగా బీజేపీ విసిరినటువంటి ఈ పాచిక ఖచ్చితంగా బుమరాంగ్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం ఎక్కువ శాతం వినిపిస్తుంది. మరి దీన్ని బీహార్ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, మరి ఏ కూటమికి బీహార్ ప్రజలు మద్దతు ఇస్తారనేది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.